1 Peter, first chapter, 3 to 9, responsively. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 9 వరకు మార్చి చదువుకుంటాం. 1 Peter, first chapter, from 3rd verse to the 9th verse. మొదటి పేతురు మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 9 వరకు. మన ప్రభువు క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసను. కడూరి కాలం ముందు బయలుపరచబట్ట సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా విశ్వాసం కలుగుతుంది. 6వ వచనము, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. The trial of your faith being much more precious than gold that perisheth, though it be tried with fire, might be found unto praise and honor and glory at the appearing of Jesus Christ. 8-9 వచనాలు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమును ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చొప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. Shall we pray? ప్రార్థన చేస్తాం. Father, we praise Thee for the joy given unto us to enter into Thy courts this afternoon. తండ్రి, యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క ఆవరణంలో సంతోషంతో ప్రవేశించినట్లుగా మీరు ఆనందం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. As Thy blood-born children, it is a great privilege to worship Thee while we are living upon this earth. తండ్రి, నీ యొక్క రక్తం చేత కొనబడినటువంటి బిడ్డలముగా తండ్రి మేము ఇంకా నీ యొక్క లోకంలో ఉన్నప్పుడే నిన్ను స్తుతించడం ఆరాధించడం ఎంతో ఘనమైనటువంటి సంగతి. Lord, when we were far from Thee, when we were far from the commonwealth of Israel, we thank Thee for sending Thy beloved Son, and we praise Thee for His sacrifice. తండ్రి, మేము నీకు దూరముగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలుతో తండ్రి సహపౌరులము కాకుండా తను ఎంతో దూరముగా ఉన్నప్పుడు తన నీ యొక్క ప్రియ కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించినందుకు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for His obedience even to the death on the cross. తండ్రి, ఆయన యొక్క విధేయతను బట్టి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినందుకు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. Because of the shed blood and because of His broken body, because of His death, burial and resurrection, we thank Thee for paving us the way of salvation. తండ్రి, ఆయన చిందించినటువంటి రక్తము, విరగొట్టబడినటువంటి ఆయనకు శరీరము, శిలువ మీద ఆయన పొందినటువంటి మరణం ద్వారా తను మా కొరకే రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసినందుకు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. This afternoon, as Thy blood-born children, we have gathered around Thy table to worship Thee. తన యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క రక్తం చేత కొనబడినటువంటి బిడ్డలముగా తన నీ యొక్క బల చుట్టూ నేను ఆరాధించడానికి చేరి వచ్చినాం. And prepare our hearts in the due manner to worship Thee in the due way. తండ్రి, తగినటువంటి విధానంలో నేను ఆరాధించినట్లుగా తన్ని మీరే నీ యొక్క వాక్యంలోని మమ్మల్ని తగిన విధంగా సిద్ధపరచండి. We are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా నీ అమూల్య రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటున్నాం. Unprofitable as we are, both of us, we are standing before Thy precious people. తండ్రి, నీ అమూల్య ప్రజల ఎదుట నిలబడుతున్నటువంటి మేము నిష్ప్రయోజనమైనటువంటి దాసులమని ఒప్పుకుంటున్నాం. With the right word in our mouth, సరైన మాటను ప్రభావ మీరే మా నోట నుంచి the Holy Spirit may have free course in our midst. పరిశుద్ధాత్ముడికి తండ్రి మా మధ్యలో స్వాతంత్రం ఉన్నట్లుగా చేయండి. According to our need, O Lord, the Holy Spirit may minister unto us the words of life. తండ్రి, మా అక్కర్ను అనుసరించి పరిశుద్ధాత్ముడే జీవం కలిగినటువంటి మాటలు ప్రభావ మాకు పరిచర్య చేయనట్లుగా చేయండి. Expecting great things, ascribing all glory unto Thy holy name, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. ఘనమైనటువంటి సంగతులు ఆశిస్తూ నీ యొక్క ఘనమైనటువంటి నామాన్ని, పరిశుద్ధ నామానికి సమస్త మహిమను ఆరోపిస్తూ యేసు ప్రభువు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. Throughout the New Testament, we can see number of doxologies. That is, doxology means hymns expressing praise and honor to God. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం గమనిస్తే దేవునికి స్తోత్రము చెల్లించేటువంటి, దేవుని స్తుతించేటువంటి సంగతులు అనేకంగా కనబడతా ఉంటాయి. 2 Corinthians 1:3, 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనము, Ephesians 1:3, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ even వచనము, 1 Peter 1:3. తర్వాత మొదటి పేతురు మొదటి అధ్యాయం 3వ వచనము. All these are songs of praise and honor to God. ఇవన్నీ కూడా దేవునికి స్తుతి ఘనత కొరకైనటువంటి పాటలు. So in the portion what we have read now, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క భాగములో, and we all know the uneducated, ignorant fisherman who was turned as a powerful apostle of Lord Jesus Christ, and he is
praising God for what all God has done in his life. విధి లేనటువంటి పామరుడైన ఈ యొక్క పేతురు యేసు ప్రభువారితో కూడా ఉంది. ఆయన తన యొక్క జీవితంలో చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని ఆయన వివరిస్తా ఉన్నాడు. What are the blessings he enjoyed in his life? He is narrating. ఆయన జీవితంలో ఆయన పొందినటువంటి ఆ యొక్క దీవెనలు ఆశీర్వాదాలన్నీ కూడా రాస్తా ఉన్నాడు. So what are the blessings? ఇప్పుడు ఆశీర్వాదాలు ఏంటివి? It is every phrase in this portion is a big message. ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా అది చాలా పెద్ద వర్తమానం. Because wonderful phrases are there. ఎందుకంటే అద్భుతమైనటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. We are not going to see anything in detail, but in general we are going to see 7 blessings what Peter enjoyed. మనం ప్రతిదీ వివరంగా చూడం, కానీ పేతురు తన యొక్క జీవితంలో ఆయన ఆనందించినటువంటి ఆ యొక్క 7 ఆశీర్వాదాలను గురించి మనం చూస్తాం. Number 1. మొదటిది, In verse 3 we can see he has shown his abundant mercy. 3వ వచనంలో ఆయన సమృద్ధి అయినటువంటి కృపను చూపించిన ఆ సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. కనికరము. In verse 3. 3వ వచనంలో, Yeah, do you think of his mercy anytime? ఆయన యొక్క కనికరాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించినావా? Why should God take notice of us at all, first of all? దేవుడు మొదట మన విషయమే పట్టించుకోవటానికి మనం ఎవరము? What is the necessity for God to look at you and me? నిన్ను నన్ను చూడటానికి దేనికి అవసరం ఏముంది? We never loved God. మనం దేవుని ఎన్నడూ ప్రేమించలేదు. And apart from that, we are having our own qualifications. Romans 5:8 says we are sinners. దానికి బదులుగా చూస్తే మనలో సొంత అర్హతలు మనకున్నాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం పాపులమై ఉన్నాం. And Romans 5:10 we are enemies to God. 5వ అధ్యాయం 10వ వచనంలో మనం దేవునికి శత్రువులమై ఉన్నాం. Romans 5:18 we are condemned. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం శిక్షావిధి కింద ఉన్నవారు. We are going towards eternal death. మనము నిత్యమైనటువంటి మరణం వైపు వెళ్తున్నాం. What is the necessity for such a great God to take any notice of you and me? అంత గొప్ప దేవుడు నీ నా విషయమే పట్టించుకోవటానికి ఏమి మనలో అర్హత ఉంది? And we all know what is mercy. ఈ కనికరం అంటే ఏంటో మనకందరికీ తెలుసు. Not giving us for what we are due. మనము దేనికి తగిన వారమో దాన్ని ఆయన ఇవ్వకపోవటము. So we are due for eternal punishment. మనము నిత్యమైనటువంటి శిక్షకు అర్హులమై ఉన్నాం. Because we are born in sin, brought up in sin, and we are dying in sin. ఎందుకంటే మనం పాపంలో జన్మించినాం, పాపంలోనే పెరుగుతా ఉన్నాం, పాపంలోనే మరణిస్తున్నాం. Not giving unto us what is due, it is mercy. మనకు తగినటువంటి సంగతిని మనకు ఇవ్వకపోవటమే అదే ఆయన యొక్క కనికరం. And what is grace? ఇప్పుడు కృప ఏంటి? Giving unto us what we are not worthy. మనం దేనికి యోగ్యులము కాదు ఆ సంగతిని ఆయన మనకి ఇవ్వటము. So God has not given us the eternal punishment. Though we are not worthy, he has given us eternal life. That's why grace and mercy. ఈ యొక్క కృప కనికరాలు ఏంటంటే మనము నిత్యమైనటువంటి నాశనానికి ఆ యొక్క అర్హులమైనప్పటికీ కూడా దాన్ని ఇవ్వకుండా నిత్యమైనటువంటి జీవాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు. అదే కృప What కనికరాలు. the psalmist is writing in Psalm 103, we all know these verses. కీర్తన 103లో ఆ యొక్క మాటలని మనకు తెలిసినవే. ఈ కీర్తనకారుడు ఏం రాస్తా ఉన్నాడు? From 8 to 11. 8వ వచనం నుండి 11 వరకు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడు వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషులను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. He has not, there it is written, he hath not dealt us after our sins, nor rewarded us according to our iniquities. అక్కడ రాయబడింది, మన పాపలను మనకు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషులను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. So without mercy we could never come back to his fellowship. మనము కనికరం లేకుండా ఆయన యొక్క సహవాసంలోనికి మనం రాలేం. Yes, we will be banished from his presence forever and ever. మనం యుగయుగాలకు ఆయన యొక్క సన్నిధి నుండి తుడిచిపెట్టబడేటువంటి వారంగా ఉన్నాం. That's why it is written by John 1 John 4:19, we have not loved him first, but he has loved us first. అందుకొరకే యోహాను రాస్తా వచ్చినాడు మొదటి యోహాను 4:19లో మనం ఆయన్ను ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు. And Paul is writing his own experience in 1 Timothy 1:13. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పౌలు తన యొక్క సొంత అనుభవాన్ని రాస్తున్నాడు. At the end of verse 13, 13వ వచనం చివర్లో, but I obtained mercy because I did it ignorantly in unbelief. తెలియక అవిశ్వాసం వలన చేస్తుంది గనుక కనికరింపబడితిని అని పౌలు అంటున్నాడు. Yes, you and I are the recipients of the mercy of God. నేను దేవుని యొక్క కనికరాన్ని పొందినటువంటి వారం. By the by, I am saved in my own life. Just because of 1 Timothy 1:13. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని బట్టి నేను నా వ్యక్తిగత జీవితం నేను రక్షణ పొందాను. When I heard continuous messages on that verse for 3 weeks,
then I have given my heart to the Lord way back in 1981. మరి నేను ఎడతెగకుండా 1981లో 3 వారాలు దాదాపు ఇదే వచనంపై వర్తమానం విన్న తర్వాత నా యొక్క హృదయాన్ని ప్రభువు నాకు ఇచ్చారు. So what Peter is writing, ఇక్కడ పేతురు ఏం రాస్తా the ఉన్నాడు? first thing you and I who are born again, we enjoyed the great mercy of God. నీవు నేను తిరిగి జన్మించినటువంటి వారముగా మొదట ఆయన యొక్క కనికరాన్ని మనం ఆనందించినాం. Sinners, enemies to God, condemned for eternal hellfire, we have received, we enjoyed the mercy of God. పాపులముగా దేవుని యొక్క శత్రువులముగా ఉండి ఆ యొక్క శిక్షా విధికి కారకులముగా ఉన్నటువంటి మనము ఆయన యొక్క కనికరాన్ని ఆనందించిన వారు. So he has not given us what is due unto us, మనకు తగిన దాన్ని ఆయన మనకి ఇవ్వలేదు. and he has not left us in a neutral place. ఆయన మనను ఏదో అటు కాని స్థలంలో ఆయన విడిచిపెట్టలేదు. Okay, I have forgiven you, okay, you go back. He never said like that. నేను నిన్ను క్షమించేసినాను కనుక నువ్వు తిరిగి వెళ్ళిపో అని ఆయన ఎన్నడూ అనలేదు. But what Peter is writing in verse 3 of first chapter, మొదటి అధ్యాయం 3వ వచనంలో పేతురు ఏం రాస్తా ఉన్నాడు? he has not left us after showing mercy. It is written, he hath begotten us, he made us his children. ఆయన కనికరాన్ని చూపించిన తర్వాత ఆయన మనను విడిచిపెట్టలేదు, కానీ ఆయన మనను మరలా జన్మింపజేశాడు. Sometimes when you help somebody, okay, you will do some help and you go away, we will tell. కొన్నిసార్లు ఎవరికైనా ఏదైనా సహాయం చేసినప్పుడు సరే అని చెప్పి పంపించేస్తాం. Somebody comes to you, ఎవరైనా నీ దగ్గరకు వస్తే I am in need of this. నాకు ఇది అవసరం ఉంది. So immediately if we are capable, we will do some help. మనకు అంటే చేయగలిగితే కొద్ది సహాయం చేస్తాం. And then okay, you can go away. తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు అంట. We will never say that from today onwards you are my son. ఇది మొదలుకొని నువ్వు నా కుమారుడు ఏంటో అని మనం ఎప్పుడు చెప్పం. Isn't it? అవునా కదా? This is what God has done. దేవుడు ఇదే సంగతి This is చేశాడు. what Peter is writing. పేతురు ఇదే He has రాస్తున్నాడు. not only shown us mercy, but he has made me his child. ఆయన తన కనికరాన్ని చూపించడం మాత్రమే కాకుండా తన యొక్క కుమారునిగా బిడ్డగా ఆయన చేసుకున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? God is the author of our natural life and also our spiritual life. ఆయన మన దేవుడు, ఆయన మన స్వాభావికమైనటువంటి జన్మకు తిరిగి మన ఆత్మీయ జననమునకు కూడా కారకుడై ఉన్నాడు. In other words, ఇంకా వేరే మాట he is our creator and he is our redeemer. ఆయన మన సృష్టికర్త, మన యొక్క విమోచకుడై ఉన్నాడు. That's why we have 2 birthdays. అందుకొరకే మనకు 2 బర్త్డేలు ఉన్నాయి. Whether you celebrate even one or not, that is a different story. But you are having 2 birthdays. నువ్వు ఒకటి జరుపుకుంటావా లేదా అది నీపైనే ఉంది, కానీ నీకు 2 బర్త్డేలు ఉన్నాయి. Because of it, we are members of God's family. దాన్ని బట్టి మనం దేవుని యొక్క ఆ యొక్క శరీరంలో మనం అవయవములమై ఉన్నాం. Members, సభ్యులమై ఉన్నాం. If you read John 1st chapter, యోహాను సువార్త మొదటి అధ్యాయం as many as received him, to them he gave power to become the children of God. తనెందరు అంగీకరించిన వారికి అందరికి కూడా తన దేవుని పిల్లలు ఒకటేటువంటి అధికారాన్ని ఆయన So ఇచ్చాడు. through faith, today we are related to God. మనం విశ్వాసం ద్వారా మనం దేవునికి సంబంధికులంగా ఉన్నాం. Galatians chapter 3 verse 26. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. Each phrase, as I told you, each phrase is a big message. ప్రతి ఒక్క మాట కూడా చాలా పెద్ద వర్తమానం అది. Showing great mercy is a big message, and God making us his children is a big message. తన యొక్క విశేష కనికరాన్ని మన పక్షాన చూపించటము, తన యొక్క బిడ్డలుగా చేసుకోవటము, ఇవి కూడా ఎంతో గొప్ప వర్తమానాలుగా ఉన్నాయి. Galatians 3:26. గలతీయులకు రాసిన పత్రిక 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. You are all the sons of God through faith. మీరు విశ్వాసం ద్వారా దేవుని పిల్లలై ఉన్నారు. Have you ever meditated about this? ఈ సంగతిని ఎప్పుడైనా ధ్యానించినారా? You are a child of God. నువ్వు దేవుని బిడ్డవు. Have you ever meditated it? ఈ సంగతిని ఎప్పుడైనా ధ్యానించినావా? Originally, if you see Ephesians 2:3, we are the children of wrath. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో గనుక మనం చూస్తే మనము దైవ ఉగ్రతకు పాత్రలమై ఉన్నవారు. దైవ ఉగ్రతకు పిల్లలమై ఉన్నాం. దైవ ఉగ్రతకు పిల్లలమై ఉన్నాం. Because it is written at the bottom. అది కింది భాగంలో And రాయబడింది. Ephesians 2:2 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2లో we are the రాయబడింది. children of disobedience. మనము అవిధేయులైనటువంటి వారిముగా ఉన్నాం, పిల్లలంగా. But కానీ ఇప్పుడు now we are called the children of God. దేవుని పిల్లలంగా మనం పిలువబడుతున్నాం. Can we imagine that? ఆ సంగతిని మనం ఏమైనా You are a child ఊహించగలమా? of God means what all God is having, it is yours, isn't it? దేవుని యొక్క బిడ్డ అంటే దేవుడే సంగతులు అయితే కలిగి ఉన్నాడు, అవన్నీ నీకు చెందినవే. Children are the inheritors of the property of the father. పిల్లలు తండ్రి యొక్క ఆస్తికి వారసులై ఉన్నారు. A person without a member of the Commonwealth of Israel, we were roaming here and there. God has shown mercy and secondly made us his children. ఒకానొక సమయంలో చూస్తే ఇశ్రాయేలుతో మనం సహపౌరులంగా లేనటువంటి మనకు అక్కడిక్కడ తిరుగులాడుతూ
పిలవబడుతున్నటువంటి మనకు తన బిడ్డలుగా చేసుకొని వారసులుగా ఆయన చేశాడు. Another phrase we see in verse 3 of 1 Peter first chapter. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో ఇంకో భాగాన్ని చూస్తాం. Not only he has shown great mercy, తన విశేష కనికరాన్ని చూపించడం మాత్రమే not కాదు, only has made us his children, తన బిడ్డలుగా చేసుకోవటం మాత్రమే కాదు, the third thing is he gave a living hope. ఆయన ఆ జీవం కలిగినటువంటి నిరీక్షణ ఆయన మనకి ఇచ్చాడు. In verses 3 and 4 it is written, 3-4 వచనాలు అది రాయబడింది. as unbelievers there is no hope for the future. అవిశ్వాసులుగా భవిష్యత్తును గూర్చిన ఏ నిరీక్షణ మనకు లేదు. If you are not born again, you will not have any hope for the future. నువ్వు తిరిగి జన్మించకుండా ఉంటే భవిష్యత్తును గూర్చే నిరీక్షణ నీకు ఉండదు. What will be your life? నీ జీవితం ఎలా ఉంటుంది? Maybe few more years you will live in this world full of tears and fears and wars and death. ఈ యొక్క లోకంలో ఇంకా కొన్ని సంవత్సరాలు దుఃఖముతోనూ కన్నీళ్లతో యుద్ధాలతో కష్టాలతో జీవిస్తావు. And after that you have to go to the hellfire. There is no hope for you. ఆ తర్వాత నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్ళిపోతావు. ఎటువంటి నిరీక్షణ నీకు ఉండదు. But today, కానీ ఈ దినాన as the children of God, దేవుని యొక్క పిల్లలముగా today we are having wonderful hope. మనము అద్భుతమైన నిరీక్షణను కలిగి ఉన్నాం. Why? ఎందుకు? Because the only thing that is terrifying the mankind is death. మానవుని భయపెడుతున్నటువంటి గొప్ప సంగతి అది మరణమే. And wages of sin is death. Death is because of sin. పాపం వల్ల వచ్చేటువంటి జీతం కూడా అది మరణమే. But ఈ మరణము పాపాన్ని బట్టి వచ్చేది. Lord Jesus Christ through his resurrection he demonstrated victory over sin and over death, and by being the children of God we have no fear of sin and no fear of death. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పునరుత్థానము ద్వారా మరణంపై తిరిగి ఆ యొక్క సమాధి పైన విజయాన్ని పొందుతూ వచ్చినాడు. తద్వారా మనకి ఎటువంటి భయమును గాని తర్వాత ఈ మరణాన్ని గురించిన భయము ఏమాత్రం కూడా మనకు లేదు. If you are a true child of God, there is no fear of sin, no fear of death, no fear of the grave, no fear of Satan, no fear of hellfire. నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే పాపమును గూర్చి కానీ సాతాను గూర్చి కానీ మరణమును గూర్చి కానీ నిత్యమైనటువంటి నరకాగ్ని గూర్చి కానీ ఎటువంటి భయము నీకు ఉండదు. Through his death he opened heaven to us because we are his children. ఆయన యొక్క మరణము ద్వారా దేవుడు ఆయన పరలోక రాజ్యాన్ని తెరుస్తా వచ్చినాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలమై ఉన్నాం. If he had not died and rose again, we would be helpless and we would be hopeless also. ఆయన మరణించి తిరిగి లేవకుండా గనుక ఉండినట్లయితే మనం నిస్సహాయులుగా తిరిగి నిరీక్షణ లేని వారంగా ఉండేవారు. Because there is no salvation, ఎందుకంటే రక్షణే లేదు. no forgiveness of sins. Acts 13 chapter 38 and 39. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 38 39 వచనాల్లో రాయబడినట్లుగా రక్షణే మనకు ఉండేది కాదు. And if the Lord has not died and rose again, we would not have become the children of God. యేసు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేవకుండా ఉండింటే మనము దేవుని పిల్లలంగా ఉండేవారు. No heaven, పరలోకము లేదు. but because he died and rose again, ఆయన మరణించి తిరిగి లేచిన కారణాన్ని as we are reading, we are having a lively hope today. మనం చదువుతున్నట్లుగా మనం ఇప్పుడు సజీవమైన నిరీక్షణని కలిగిన వారము. What is your inheritance and my inheritance? నీ నా స్వాస్థ్యం ఏంటి? A little bit is written in Ephesians 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో కొంత రాయబడింది. We are seated in the heavenly places, మనం పరలోకపు స్థలాల్లో కూర్చుండబెట్టబడిన వారు. but very beautifully it is written in Numbers. సంఖ్యాకాండంలో ఎంతో చక్కగా ఈ మాట రాయబడింది. What is our inheritance? మన యొక్క స్వాస్థ్యం ఏంటి? Some of us got this as promise on 31st night, December. డిసెంబర్ 31 తారీఖున కొద్దిమందికి ఇది వాగ్దానంగా కూడా ఇవ్వబడింది. What is our inheritance? మన స్వాస్థ్యం ఏంటి? I am thy part and I am thy inheritance. Numbers 18:20. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, నేనే మీ యొక్క భాగమును. Last line. చివరి మాట చూస్తే ఇశ్రాయేలు మధ్య నీ పాలును నీ స్వాస్థ్యము నేనే అంటున్నా. I am your part and I am your inheritance. నేనే నీ పాలు తర్వాత నీ యొక్క స్వాస్థ్యము అంటున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? We are the inheritors of the blessings and also the blesser. He is our inheritance. మనము యొక్క ఆశీర్వాదాలకు వారసులమైనటువంటి వారము, తిరిగి ఆశీర్వదించి ఆయనను కూడా స్వాస్థ్యంగా పొందినాం. Sometimes I think and I wonder. కొన్నిసార్లు నేను ఆలోచించి ఆశ్చర్యపోతా ఉంటాను. Every father wants his child to be in a better position than him, isn't it? ప్రతి తండ్రి కూడా తన యొక్క బిడ్డలు ఆయన కంటే కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుతాడు. Father may be a conductor, he wants his son to be a collector, isn't it? తన తండ్రి కండక్టర్ కావచ్చు కానీ తన కుమారుడు కలెక్టర్ అవ్వాలనుకుంటాడు. Father may be a constable, he wants his son to be a director general of police. ఆ తండ్రి ఏమో కానిస్టేబుల్ గా ఉండవచ్చు కానీ తన యొక్క కుమారుడు డీజీపీగా ఉండాలని కోరుతుంటాడు. So that is quite common. అది చాలా సాధారణంగా కనబడే విషయం. Even the heavenly
heavenly Father has done like that. That's why I wonder it. ఇది పరలోకపు తండ్రి కూడా అలాగే చేస్తా వచ్చినాడు. ఆ విషయాన్ని Now బట్టి ఆశ్చర్యపోతాను. the whole world is the property, inheritance of God. ఈ లోకమంతా కూడా అది దేవుని యొక్క ఆస్తి, ఆయన యొక్క స్వాస్థ్యమే. He is the owner. ఆయన దానికి యజమానుడు. But what about us? కానీ మన సంగతి ఏంటి? We are the owners of his property and him also. ఆయన యొక్క ఆస్తికి వారసులము, తిరిగి ఆయనను కూడా పొందినవారు. We are the inheritors of the blessings and also the blesser. What he is telling, I am your inheritance. ఆయన యొక్క స్వాస్థ్యానికి మనం వారసులము, ఆయనను కూడా మనం స్వాస్థ్యంగా It పొందినటువంటి is వారము. something beyond our understanding. ఇది మన గ్రాహ్యానికి మించిన సంగతి. Lord Jesus Christ is our property and what all he has is also our property. యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క ఆస్తి. ఆయన ఏది కలిగి ఉన్నాడో అదంతా కూడా మనకు చెందింది. So in other words, వేరే మాటల్లో we are richer than God. మనం దేవుని కంటే కూడా ఐశ్వర్యవంతులు. As God's children, we are richer when compared to God. దేవుని పిల్లలముగా ఆయన కంటే కూడా ఐశ్వర్యవంతులము. So God got some property and we got both God and his property. దేవుడిని ఏదో కలిగి ఉన్నాడంటే ఆ యొక్క సంగతిని మన విషయమే గమనిస్తే ఆ ఆస్తికి తర్వాత ఆయనకు మనమే స్వాస్థ్యంగా పొందినటువంటి వారం. Not only that, అంత మాత్రమే our కాదు. inheritance will never perish. మన యొక్క స్వాస్థ్యము అది క్షయమైపోదు. That is what is written in verse 4. 4వ వచనంలో అదే రాయబడింది. It is beyond the reach of change or decay. అది చూస్తే మరి నిర్మలమైంది, తర్వాత అక్షయమైనటువంటిది. అది పాడైపోదు. అది ఎన్నడూ పాడైపోదు. It will not spoil. అది ఎన్నడూ It పాడైపోయేది is కాదు. pure and unfading. అది ఎంతో పవిత్రమైనది, తిరిగి అది వాడబారని అయినటువంటి స్వాస్థ్యం. That's why in Matthew 6th chapter, అందుకొరకే మత్తయి సువార్త 6వ అధ్యాయం Lord Jesus Christ in the Sermon on the Mount, ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రసంగంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, where to deposit our money he is writing. అక్కడ మన డబ్బు ఎక్కడ పెట్టుకోవాలో ప్రభు చెప్తున్నాడు. డబ్బే కదా ఎవ్రీథింగ్. అన్ని కూడా 6th chapter, 6వ అధ్యాయం verse 19 and 20. 19-20 వచనం. Lay not up for yourself treasures upon the earth, where moth and rust do corrupt, and where thieves break through and steal. But lay up yourselves treasures in heaven, where neither moth nor rust do corrupt, and where thieves do not break through nor steal. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలెరు. That's what Peter is writing in 1 Peter 1:4. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పేతురు అదే The రాస్తున్నాడు. inheritance what we are having is incorruptible, undefiled, and that fadeth not away. మనం పొందేటువంటి ఆ యొక్క స్వాస్థ్యం అక్షయమైంది, తిరిగి నిర్మలమైంది, తర్వాత వాడబారనిది అయినటువంటి స్వాస్థ్యం. How many wonderful things Peter is writing in this small portion. ఈ యొక్క చిన్న భాగంలో ఎన్ని అద్భుతమైన సంగతులు పేతురు రాస్తున్నాడు. Yes, he received great mercy. ఆయన విశేష కనికరాన్ని పొందినాడు. And he was made a child of God. దేవుని యొక్క బిడ్డగా చేయబడ్డాడు. And thirdly, a wonderful living hope is there. మూడోదిగా చూస్తే ఎంతో సజీవమైనటువంటి నిరీక్షణను పొందాడు. And fourthly, నాలుగోది, and wonderful protection he can enjoy. ఆయన పొందుతున్నటువంటి అద్భుతమైన భద్రతను కాపాడబడేటువంటి స్థితిని చూస్తున్నాడు. Verse 5, 5వ వచనం, who are kept by the power of God. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అంటున్నాడు. Yeah, we are being kept not by the human power or police power, that is the power of God. మనము ఏదో మానవుని యొక్క శక్తి ద్వారా కానీ ఇతరమైన శక్తి ద్వారా కాపాడబడటం లేదు, కానీ దేవుని యొక్క శక్తి చేత కాపాడబడుతున్నవారు. We are in the hands of Lord Jesus Christ, and the hand of Lord Jesus Christ is the hand of the Father, as we read in John's Gospel 10th chapter. మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలో ఉన్నటువంటి వారము. యేసు ప్రభువారి చేతిలో అంటే తండ్రి యొక్క చేతిలో మనం ఉన్నటువంటి వారం. అదే యోహాను సువార్త 10వ మనం అధ్యాయం. యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నాము, ఆయన చెయ్యి తండ్రి చేతిలో ఉంది. ఆయన యొక్క చెయ్యి తండ్రి చేతిలో అది ఉంది. So if anybody has to touch you, ఎవరైనా నిన్ను తాకాలంటే he has to cross two hands, ఆయన 2 చేతులు దాటాలి. and not ordinary hands. అవి సామాన్యమైన చేతులు That's కాదు. why Peter is writing, we are kept by the power of God. అందుకొరకే పేతురు రాస్తున్నాడు, మనం దేవుని శక్తి చేత కాపాడబడుచు అంటున్నాడు. Every day, every moment we are shielded by God's power. మనం ప్రతి క్షణము ప్రతి దినము కూడా దేవుని చేత మనం భద్రపరచబడుతున్న Sometimes we వారము. may commit mistakes. కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తాం. See what the mother or father will do తల్లిదండ్రులు ఏం చేస్తారు? when a child commits mistake, ఆ పిల్లవాడు తప్పు చేసినప్పుడు and they will not punish that child before the other person. ఆ ఇతరుల ఎదుట ఒక బిడ్డను వెంటనే శిక్షించరు. మా వాడు చాలా మంచోడు, మా పిల్లోడు మంచోడు, వీడు చేసిండు, వీడు చేసిండు, బట్ ఇంటికి తీసుకొచ్చి 4 తంటారు. ఇంటికి తెచ్చిన తర్వాత 4 That is the discipline. అది క్రమశిక్షణ. God also like that because he loves us. దేవుడు కూడా అది ఇష్టపడతాడు, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. When you commit some mistake, నువ్వు ఏదైనా పొరపాటు when some చేసినప్పుడు, spot is there, ఏదైనా మచ్చ ఉన్నప్పుడు, Satan shows
knows the spot is there, spot is there. సాతానుడు ఏమంటాడంటే ఆ మచ్చ ఉంది అని అంటాడు. What God will say? దేవుడు ఏమంటాడు? అది మచ్చ కాదు, the design is like that. అది మచ్చ కాదు, దాని డిజైనే అంత. And by taking us to himself, ఆయన దగ్గరికి తీసుకున్న తర్వాత privately he will cleanse us and he will chastise us. రహస్యంగా ఆయన మన శుద్ధిపరుస్తాడు, తిరిగి శిక్షిస్తాడు. He will not allow the enemy to show his finger at us. That is the love of the Father. అది తండ్రి ప్రేమ ఎటువంటిదంటే శత్రువు తన యొక్క వేలుని నీపై చూపించనివ్వడు. That is what is known as the perseverance of the Savior and the preservation of the saint. అది రక్షకుని యొక్క ఎడతెగినటువంటి ఆ యొక్క పరిశుద్ధుడు భద్రపరచబడటం. So the Savior will show patience, ఈ యొక్క రక్షకుడు తన యొక్క ఓర్పును చూపిస్తాడు, and the saint will have that preservation because of that patience. ఆ యొక్క ఓర్పును బట్టి ఈ యొక్క పరిశుద్ధునికి భద్రత అనేది ఉంటుంది. So today we are protected means we are protected by the power of God. మనం ఏదైనా కాపాడబడుతున్నామంటే అది దేవుని శక్తి చేత We కాపాడబడుతున్నాం. can see the wars in the Old Testament. పాత నిబంధనలో యుద్ధాలు చూసినప్పుడు The kings who are very godly people, and when they went to war, all the time God has given the victory. రాజులైనటువంటి వారు దైవికంగా ఉన్నటువంటి రాజులు వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడే ఎల్లప్పుడు కూడా వారికి విజయాలను ఇచ్చినాడు. People will laugh at it. When Jehoshaphat started singing, he got the victory. యెహోషాపాతు అంటే ప్రజలు చూస్తే నవ్వుతారు, కానీ ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఆయనకు విజయం When వచ్చింది. Hezekiah and his army were sleeping during night time, the angel went and killed 1,85,000. While sleeping, they got victory. హిజ్కియా తర్వాత ఆయన యొక్క సైన్యం నిద్రిస్తా ఉన్నప్పుడు 1,80,000 మందిని దూత వెళ్ళి వచ్చినాడు. అంటే వారు నిద్రిస్తున్నప్పుడు వారికి విజయం వచ్చింది. So you and I are kept by the power of God. నేను దేవుని యొక్క శక్తి చేత కాపాడబడుతున్న వారమే. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన How many సంగతి. things are there to worship the Lord this afternoon? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆరాధించడానికి ఎన్ని సంగతులు ఉన్నాయి. We are the recipients of the mercy of God. దేవుని యొక్క కనికరాన్ని పొందినటువంటి వారము. And we are vagabonds, but God made us his children. మనం ఒకప్పుడు దిమ్మరులుగా ఉంటా వచ్చినాము, ఈ లోకంలో తిరుగులాడుతున్నాము. అటువంటి వారిని దేవుడు బిడ్డలుగా And చేసుకున్నాడు. hopeless people, today we got a living hope. నిరీక్షణ లేని వారంగా ఉంటా వచ్చినాం, ఇప్పుడు సజీవమైన నిరీక్షణ పొందాం. A child of God is very rich person. ఈ యొక్క దేవుని బిడ్డ ఎంతో ఐశ్వర్యవంతుడు. And not only that, అంత మాత్రమే కాదు, see what Peter says at the temple. ఆలయంలో పేతురు ఏమంటున్నాడు? Gold and silver I am not having. వెండి బంగారాలు మా యొద్ద లేవు. You tell me, gold and silver, can they give the legs to that man? ఆ వెండి బంగారాల ఆ యొక్క వ్యక్తికి కాళ్ళని ఇస్తాయా? He cannot raise and walk. ఆయన లేచి నడవలేడు. But we are having one thing. కానీ మా దగ్గర ఒకటి The ఉంది. name of the power of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో In the శక్తి. name of Jesus of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు Yeah, నామములో. the power is more than silver and gold. అది వెండి బంగారముల కంటే శక్తివంతమైనది. You and I are enjoying that power. నేను అటువంటి శక్తిని You may ఆనందిస్తున్నాను. not be having palatial buildings like Ambani or some other body. ఆ యొక్క అంబానీ కానీ ఇతరులు కలిగిన ఆ యొక్క పెద్ద నిర్మాణాలు కలిగి Or you may not be having big cars. గొప్ప గొప్ప కార్లు But we ఉండకపోవచ్చు. are protected by the power of God. మనం దేవుని శక్తి చేత కాపాడబడుతున్నటువంటి వారిని. And fifthly, ఐదవది and in verse 6 and 7, 6-7 వచనాల్లో he is preparing us to receive praise and honor in future. భవిష్యత్తులో మహిమ ఘనతను పొందటానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. Presently we are going through some troubles as children of God. దేవుని యొక్క పిల్లలముగా ప్రస్తుతం కొన్ని కష్టాలు గుండా వెళ్తుంటాం. Yeah, the present testing is meant for our future honor. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరీక్ష మన భవిష్యత్తులో వచ్చేటువంటి ఘనతకు అది ఉంది. The Lord will permit across our path for a little while, that is written. అక్కడ రాయబడింది, కొంతకాలానికి దేవుడు మన యొక్క మార్గాల్లో ఈ సంగతులు అనుమతిస్తాడు. So you and I have to praise God because our trials, our troubles are having a purpose. మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే మనలో జీవితంలో ఉన్నటువంటి పరీక్షలు కష్టాలన్నీ కూడా వాటికి ఒక ఉద్దేశం ఉంది. God permits, God sends them with a glorious and not an ordinary purpose, an eternal purpose. దేవుడు వాటిని ఎందుకు పంపిస్తాడంటే అదేదో సామాన్యమైనటువంటి ఒక ఉద్దేశంతో కానీ నిత్యమైనటువంటి ఉద్దేశంతో ఆయన పంపిస్తాడు. Because you and I are like gold in the sight of God, we must be purified by fire. ఎందుకంటే నేను దేవుని యొక్క దృష్టిలో సువర్ణం వలె ఉన్నాం గనుక మనం ఎల్లప్పుడు కూడా పవిత్రపరచబడుతూ ఉండాలి. That's through fire. అంటే అగ్ని ద్వారా. That's why in that process the dross will be removed from our lives. ఆ యొక్క పనిలో చూస్తే ఆ మస్ట్ అంతా కూడా తీసివేయబడుతుంది. So when we are so clean and clear, he is preparing us for a wonderful reward. మనం ఎంతో నిర్మలమైనటువంటి వారంగా పవిత్రమైనటువంటి వారంగా ఉంటే ఆ యొక్క ఉద్దేశం కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు.
బలపరుస్తున్నాడు. So many verses are there. Hebrews 12 chapter 5 to 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుండి 13 వరకు. James 1:12. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. Romans 8:28, 29. రోమీయులకు రాసిన పత్రిక 8:28, 29. Many verses are there to support this claim. ఈ యొక్క సంగతిని పొందడానికి అనేకమైన వచనాలు ఉన్నాయి. So all the difficulties what we are facing because of our faith, they are tailor made for our lives, and the result will be our praise and our honor in the future. మన విశ్వాసానికి మనం ఎదుర్కొన్నటువంటి యొక్క పరీక్షలన్నీ కూడా అవన్నీ ఏ కొరకే ఉద్దేశం కలిగి ఉన్నాయి అంటే మన భవిష్యత్తులో ఉన్నటువంటి మన యొక్క ఘనత కొరకై, మన మహిమ కొరకే అవన్నీ కూడా ఉన్నాయి. The more the difficulty, the greater the praise and honor. ఎంతగా కష్టం ఉంటుందో అంతగా ఘనత మహిమ ఉంటుంది. The people who are recruited for army, ఆ ఆర్మీలో ఆ సైన్యంలో are the people who are recruited for higher posts. ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగాల కొరకు ఎంపిక చేయబడ్డవారు. The training will be very, very difficult, very tough. వారికి ఉన్నటువంటి యొక్క తర్ఫీదు ఎంతో కఠినంగా ఉంటుంది. For a person who is recruited for an attender post, the training will not be there because his job is getting tea and washing the cups. ఒక అటెండర్ ఉద్యోగం పొందినటువంటి ఆ యొక్క వ్యక్తికి తర్ఫీదు అంత కఠినంగా ఉండదు. ఎందుకంటే తర్ఫీదే ఉండదు. కేవలం టీలు తీసుకురావటము, ఫైల్స్ తీసుకుపోవడమే ఉంటుంది. So only that work only. అది ఆ పని మాత్రమే ఉంటుంది. But suppose if you are recruited for IPS or a big officer in the army, ఒక సైన్యంలో గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ లేకపోతే పెద్ద ఉద్యోగం ఏదైనా ఉంటే, then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Training will be very tough. తర్ఫీదు చాలా కఠినంగా ఉంటుంది. If you see the training given to those 3 astronauts who has gone in Apollo, I think 69. The training, it was so tough. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క ముగ్గురు వ్యక్తులకు వారికి ఇవ్వనటువంటి ఒక తర్ఫీదు చాలా కఠినమైనటువంటి తర్ఫీదు అది. When you see that training, ఆ తర్ఫీదు చూస్తే ఇది బ్రతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. బ్రతకడం కంటే చనిపోవడం మంచిది. Some of the times in the army also that training will be there. కొన్ని సందర్భాల్లో సైన్యంలో కూడా అటువంటి ఆ యొక్క తర్ఫీదు ఉంటుంది. Barefooted you have to run on the very sharp stones also. కాలి నడకన ఎంతో కాళ్ళతో ఆ చెప్పులు లేకుండా రాళ్ళ మీద వాళ్ళు పరిగెడతా ఉంటారు. Sometimes they will be bleeding. కొన్నిసార్లు రక్తం గారిపోతుంటుంది. Because of the sharpness of the stones. ఎందుకంటే ఆ యొక్క రాళ్ళంతా కూడా ఎంతో అవి ముళ్ళులాగా ఉంటాయి, పదునుగా ఉన్నందు కొరకే. And sometimes what they will do, కొన్నిసార్లు ఏం చేస్తారు, not only asking them to run on those sharp stones, but they will keep this side 10 kilos, this side 10 kilos. వాటి మీద పరిగెట్టడం మాత్రమే కాకుండా వారిపై బరువు పెడతారు. ఒక్కొక్క బరువు they are recruited for great honor. ఎందుకొరకు అలా చేస్తారంటే గొప్ప ఘనత కొరకే వాళ్ళు ఎంపిక చేయబడ్డారు. Tomorrow if that brigadier from the army or the lieutenant colonel, when they are coming, how many jawans and everybody they will get up, what a glory they will have. రేపటి దినాన గొప్ప అంటే అధికారంలో ఉన్నటువంటి ఒక కలనల్ కానీ తర్వాత ఇంక వేరే అధికారంలో వ్యక్తులు వస్తే వీరి యొక్క సైన్యం అంతా కూడా వారి ముందు నడుస్తూ ఉంటారు. Because the future honor is so great. ఎందుకంటే భవిష్యత్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఘనత చాలా గొప్ప సంగతి. So when God is preparing you for great honor, the troubles will be more tougher. దేవుడు గొప్ప ఘనత కొరకే నిన్ను సిద్ధపరుస్తున్నాడంటే ఆ యొక్క కష్టాలు కూడా ఎంతో కఠినంగా ఉంటాయి. So today when we are going through troubles, we can thank the Lord. Even for that we can worship the Lord. Oh Lord, your plans for me they are so great. ఈ దినాల్లో మన కష్టాల గుండా సమస్యల గుండా వెళ్తా ఉన్నప్పుడు దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఎందుకొరకంటే ప్రభువా నీవు నా కొరకే ఉంచిన ఘనత అది గొప్పదని దేవుని స్తుతించాలి. So here Peter is writing about so many things. ఇక్కడ పేతురు అనేక విషయాలు రాస్తున్నాడు. The Lord has shown me great mercy. దేవుడు గొప్ప కనికరాన్ని, విశేష కనికరాన్ని చూపించాడు. And I was a fisherman, ignorant man, uneducated man, poor fellow, but even then he has made me his own child. నేను ఒకప్పుడు జాలరిగాను, తర్వాత ఆ యొక్క పామరు విద్య లేని పామరుడిగా ఉంటా వచ్చినాను, దరిద్రుడిగా ఉంటా వచ్చినాను. అట్టివాణ్ణి దేవుడు తన యొక్క బిడ్డగా నన్ను చేసుకున్నాడని. As a fisherman he was not having hope for tomorrow. If he can catch fish he will have hope, but today he has given me a living hope. జాలరిగా చూస్తే ఆయన ఎటువంటి నిరీక్షణ లేనివాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ దినాన చేపలు పడితేనే రేపటి దినాన ఆయనకు ఆ యొక్క పని ఉంటుంది, లేకపోతే ఏ మాత్రం కూడా ఉండదు. ఆయనే సజీవమైన నిరీక్షణ నాకు ఇచ్చినాడు. And I am having the wonderful protection. ఇంకా అది అద్భుతమైనటువంటి భద్రత నాకు ఉంది అంటున్నాడు. More than the Z category in this world. ఈ లోకంలో ఉన్నటువంటి Z కేటగిరీ కంటే కూడా మించి very VIPs, prime minister, such people, they will be given Z category security. ప్రధాన మంత్రుల తర్వాత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారికి అటువంటి భద్రత ఉంటుంది. Some people will have Z+ category. కొద్దిమందికి Z+ కేటగిరీస్ ఉంటాయి. But you and I are having more protection than them. నేను అంతకంటే కూడా మించినటువంటి భద్రతను కలిగిన వారు, children of God. దేవుని యొక్క బిడ్డలముగా. Not only that, అంత మాత్రమే the difficulties
is also for our future praise and honor. We are bound to thank the Lord for them. ఈ యొక్క కష్టాలు కూడా భవిష్యత్తునటువంటి ఘనత మహిమ కొరకే ఉన్నాయి కాబట్టి మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. And sixthly, ఆరోది he is talking about a deep and abiding joy in verse 8. 8వ వచనంలో లోతైన అది చూస్తే ఎంతో మహిమాయుక్తమైన సంతోషాన్ని గురించి It is a మాట్లాడుతున్నాడు. joy unspeakable and full of glory. అది చెప్పనాశక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషం. When though you are going through such difficulties, నువ్వు అటువంటి కష్టాలు గుండా the వెళ్తున్నప్పటికీ joy which you enjoy is unspeakable joy. నువ్వు ఆనందించేటువంటి ఆ యొక్క సంతోషము అది చెప్పనాశక్యమైన సంతోషం. Paul was in Philippian prison. పౌలు ఫిలిప్పీలోని చెరసాలలో ఉన్నాడు. One side he was bleeding because of the wounds, because of the beatings. ఒకవైపు చూస్తే ఆ యొక్క గాయములను బట్టి కొట్టబడినటువంటి స్థితిని బట్టి ఆ యొక్క రక్తం గారిపోతా But he was ఉంది. praying and praising the Lord. ఆయన దేవుని స్తుతించి ప్రార్థిస్తున్నాడు. When the apostles were beaten, అపోస్తలులు కొట్టబడినప్పుడు Lord, thou hast counted us worthy to be beaten for thy sake like నీ this. కొరకే ఈ రీతిగా కొట్టబడటానికి నీవు మమ్మల్ని యోగ్యులుగా ఎంచినావు అంటున్నారు. Truly, if you are suffering for God, that gives you joy, not tears. నిజముగా నువ్వు దేవుని కొరకే శ్రమ పడతా ఉంటే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది కానీ కన్నీళ్ళు ఇవ్వదు. This is not natural joy, it is supernatural joy. ఇది సహజ సిద్ధమైనటువంటి ఆ యొక్క ఆనందం కాదు కానీ అది అంతకు మించినటువంటి That's ఆనందం. what Peter is writing. అదే పేతురు రాస్తున్నాడు. Rejoicing with an inexpressible, glorious joy. అక్కడ చెప్పనాశక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు. And seventhly and finally, ఏడోదిగా చివరిగా see the seventh reason for our worship this afternoon, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆరాధించడానికి ఏడో సంగతి in verse 9. 9వ వచనములో మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. ఆత్మరక్షణను పొందుచు. Soon our salvation will be complete. త్వరగా మన యొక్క రక్షణ అది సంపూర్తి చేయబడుతుంది. Yes, today we are going further, we are continuing in our salvation. Philippians 2:12. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినట్లుగా మనం మన యొక్క రక్షణలో ముందుకు సాగుతున్నటువంటి వారము. We are saved. మనం రక్షించబడ్డాము. We are continuing in salvation means we are being saved. మనం రక్షణలో కొనసాగుతున్నాం అంటే రక్షించబడతా ఉన్నాం. And one day we are going to be saved completely. ఒక దినాన సంపూర్ణంగా మనం రక్షించబడతాం. Yes, today we are saved from the penalty of sin because we came to the cross. Romans 8:1. There is no condemnation for them who are in Christ Jesus. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం రాయబడినట్లుగా ఈ దినాన మనం శిక్షా విధి కింద లేనటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు యేసునందునటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. పాపపు శిక్ష నుంచి తప్పించబడ్డాం. పాప శిక్ష నుండి We తప్పించబడ్డాం. are saved from the penalty of sin. Now there is no penalty. ఇప్పుడు ఎటువంటి ఆ యొక్క పాపపు శిక్ష మనపై లేదు. The day when you came to the cross, మనం ఏ దినానైతే శిలువ చెంతకు when your వచ్చినామో sins are forgiven and washed by the blood of Christ, నీ యొక్క పాపములు క్షమించబడి యేసు ప్రభువు రక్తంలో కడగబడ్డాయి. when Lord looks at you, యేసు ప్రభువు నిన్ను చూసినప్పుడు He will see you as if you have never committed any sin. నువ్వు ఎటువంటి పాపము చేయనటువంటి వ్యక్తిగా నిన్ను So చూస్తాడు. because you have not committed any sin, there is no condemnation. నువ్వు ఎటువంటి పాపము చేయలేదు కనుక నీపై ఎటువంటి శిక్షా విధి Now ఉండదు. the blood of Jesus Christ is so powerful. యేసు ప్రభువు వారి యొక్క రక్తం అదెంతో బలం So కలిగినటువంటి. today we are saved from the penalty of sin. ఈ దినాన మనము పాపం యొక్క శిక్షా విధి నుండి తప్పించబడ్డాం. And as we are leading our lives in this ఈ world, లోకంలో మనం జీవితం జీవిస్తా ఉన్నప్పుడు we are being saved from the power of sin. మనం పాపం యొక్క శక్తి నుండి మనం విడుదల పొందిన Because there will be two principles that will be operating in our lives after we are saved. మనం రక్షించబడిన తర్వాత మన యొక్క జీవితాల్లో రెండు నియమాలు పనిచేస్తూ Yeah, ఉంటాయి. these are all, as I told you, each phrase is a big message. నేను ఇదివరకు చెప్పినట్లుగా ప్రతి మాట కూడా చాలా పెద్ద వర్తమానం అది. 8:2 of Romans. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 8:1 speaks of from the penalty of sin we are saved. 8వ అధ్యాయం 1వ వచనంలో మనం పాపం యొక్క శిక్షా విధి నుండి విడుదల పొందాము. And secondly, from the power of sin in 8:2. 8వ అధ్యాయం 2వ వచనంలో పాపం యొక్క శక్తి నుండి మనం విడుదల What పొందాము. is that? Verse 2. For the law of the Spirit of life in Christ Jesus hath made me free from the law of sin and death. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించను. Two laws are operating in the life of a believer. ఒక విశ్వాసి యొక్క జీవితంలో రెండు నియమాలు The పనిచేస్తాయి. law of the Spirit of God దేవుని యొక్క ధర్మశాస్త్రపు నియమము and the law of sin. పాపం యొక్క నియమము. Because the Spirit is there, we will have power over the sin. ఈ యొక్క ఆత్మ ఉన్నటువంటి ఆత్మ యొక్క నియమం ఉన్నటువంటి కారణాన్ని బట్టి పాపంపై మనం విజయాన్ని పొందుతాం. Because Lord Jesus Christ conquered sin and death. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన పాపమును మరణాన్ని జయించినాడు. And the third thing is, మూడవ సంగతి one day when we leave this world,
we will be delivered from the very presence of sin. ఒక దినాన మనం మరణించిన తర్వాత చూస్తే పాపం యొక్క సన్నిధానం నుండి మనం విడుదల There పొందుతాం. won't be sin in heaven. ఇక పరలోకంలో పాపం ఉండదు. The moment when you leave this world, ఏ క్షణానైతే ఈ లోకాన్ని as విడిచిపెడతావు, we all know, our spirit and our soul will go to God in heaven. ఒక దినాన మన యొక్క ఆత్మ తర్వాత మన యొక్క ప్రాణము దేవుని దగ్గరికి అది The వెళ్ళిపోతుంది. day, the moment when we leave this ఈ world, లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే some people will have the doubt. కొద్ది మందికి సందేహం ఉంటుంది, నేను చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? నేను చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? Hear carefully. జాగ్రత్త Your వినండి. spirit and your soul will go to God. Of course, the body, physical body, because it is made of dust, it will be here only, it will become dust. నీ యొక్క ఆత్మ తిరిగి నీ యొక్క ప్రాణం అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. నీ యొక్క శరీరం అది ఇక్కడనే విడిచిపెట్టబడతా ఉంది. అది మట్టి కనుక అది మట్టి అయిపోతుంది. And we will be burying them in some place or other. ఏదో ఒక స్థలంలో వారిని పాతి పెడతాం. And we will be entering into a place, there is no presence of sin there. పాపముకి ఏమాత్రం ఉండనటువంటి ఆ స్థలంలోనికి మనం వెళ్ళిపోతాం. Of course, one day this body also will be resurrected at the coming of Lord Jesus Christ, not as the body like this, but as a glorious body. ఒక దినాన ఈ యొక్క శరీరము కూడా అది లేపబడుతుంది. యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు అది ఇటువంటి శరీరంతో కాదు కానీ మహిమాయుక్తమైన శరీరం. When he comes back to the mid-air, he will bring the soul and spirit and the body the earth will give, and once again they will be, of course, those are all glorious bodies. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఆత్మను తిరిగి ప్రాణాన్ని తీసుకుని వస్తాడు. ఈ యొక్క భూమి ఉన్నటువంటి ఈ యొక్క శరీరము మహిమాయుక్తమైన శరీరంగా లేపబడుతుంది. అవన్నీ కూడా అవి పరలోకపు సంబంధమైన సంగతులు. So now we are freed from, we are approaching towards the complete salvation. ఇప్పుడు మనం సంపూర్ణ రక్షణను పొందటానికి సమీపిస్తున్నటువంటి వారం. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర in a సోదరి, small portion so many things we can see, ఈ యొక్క చిన్న భాగములో అనేక విషయాలు మనం and చూస్తాం. all these things are provided by God freely. ఇవన్నీ కూడా దేవుని చేత ఉచితంగా మనకి ఇవ్వబడ్డాయి. So when God has done so much for us, దేవుడు మనకి ఇంతగా చేసినప్పుడు yes, nothing else matters for us in this world. ఈ లోకంలో మనకి ఏది కూడా అంత పెద్ద విషయం కాదు. We are bound to worship the Lord for all these things. వీటన్నిటి కొరకే దేవుని మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. All the money in the world cannot get even one of these things. ఈ లోకమైనటువంటి ధనమంతా ఉంచిన ఈ సంగతులు ఒక్కదాన్ని కూడా మనం పొందలేం. They cannot purchase, the money cannot purchase the mercy of ఈ God. యొక్క డబ్బు దేవుని యొక్క కనికరాన్ని అది పొందలేదు. I will just mention the 7 things what we have seen, and then we will enter into a time of worship. మనం చూసినటువంటి ఆ యొక్క 7 సంగతులు మరలా చెప్తాను, ఆ తర్వాత ఆరాధనలో ప్రవేశిస్తాం. Number 1, మొదటిది, He has shown great mercy, verse 3. 3వ వచనములో ఆయన తన విశేష కనికరాన్ని చూపించినాడు. Secondly, రెండవది, He has begotten us, made us His children, same verse. అదే వచనంలో తన యొక్క పిల్లలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. And thirdly, మూడవది, in the same verse He has given us living hope. అదే వచనంలో చూస్తే సజీవమైన నిరీక్షణ మనకి ఇచ్చాడు. And fourthly, నాలుగవది, we are kept by the power of God, our protection. దేవుని యొక్క శక్తిని బట్టి మనం కాపాడబడుతూ భద్రపరచబడుతున్న వారు. And fifthly, ఐదవది, all the difficulties He is allowing so that we may receive honor and praise in future. మన జీవితంలో ఆయన అనుమతిస్తున్నటువంటి యొక్క కష్టాలన్నిటి గురించి ఆ ఉద్దేశం ఏంటంటే మనము భవిష్యత్తులో మహిమ ఘనత పొందాలని. That's why even in our difficulties we will not cry or we will not groan, we will praise the Lord for them. అందుకొరకే మన యొక్క కష్టాల్లో మనం ఏడవము దుఃఖించము కానీ ఆయనను స్తుతించే వారంగా ఉంటాం. And we are going to receive praise and honor, the crowns for that. దాని కొరకై మహిమ ఘనతను తిరిగి కిరీటాలను పొందబోతున్నాం. And sixthly, ఆరోది, oh, we'll be enjoying joy unspeakable, and it is an abiding joy. చెప్పనా సఖ్యము అన్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని పొందుతాం. ఆ యొక్క సంతోషము ఎల్లప్పుడూ నిలిచి ఉండే సంతోషం. And seventhly, ఏడవది, soon our salvation will be complete. చాలా త్వరలోనే మన యొక్క రక్షణ అది సంపూర్తి అవుతుంది. All these things just because of the sacrifice of Lord Jesus Christ on the cross. ఇవన్నీ కూడా యేసు ప్రభువారు శిలువ మీద చేసినటువంటి ఆ బలి అర్పణ ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. That's what he is writing about the blood of Christ in verse 2. రెండవ వచనంలో అదే రాస్తున్నాడు, యేసు ప్రభువారి యొక్క రక్తమును గురించి. So brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, when God provided so much for us, nothing else matters, and we are bound to worship him. దేవుడు ఇంతగా మనకు చేసినప్పుడు ఇంకేది కూడా విషయం కాదు కానీ మనం ఆయనను ఆరాధించే బద్దులమై Many ఉన్నాం. things we cannot understand, they are beyond our human understanding. అనేకమైనటువంటి విషయాలు మనకు అర్థం కావు, ఎందుకంటే అవి మానవ గ్రాహింపుకు మించినటువంటి. Only we can enjoy them. వాటిని మనం ఆనందించగలుగుతాం. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర this సోదరి, afternoon time, keeping these 7 important things from this portion, let us go to worship. ఈ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క 7 సంగతులు మన మనసులో ఉంచుకొని మనం ఆరాధనలోనికి వెళ్తాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.